Congratulations, Fane. Super happy for your visa. థ్యాంక్ యూ అన్న. It's been a while actually. So hardly February లో స్టార్ట్ చేసాం అనుకుంటా ప్రాసెస్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అండ్ వీ డన్ ఇట్ బై మే. సూపర్ హ్యాపీ. సో రా అంటే యాక్చువల్లీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, నీది ఏదైనా యూఎస్కి ట్రై చేసావు కదా? యూఎస్కి ట్రై చేసావు, ట్రై చేస్తే గానీ నాకు వీసా వర్కౌట్ అవ్వలేదన్న. వీసా రాలేదు. ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది. ఎస్ నాకు నీ నెంబర్ ఇచ్చినప్పుడు చెప్పారనమాట, మా వాడు ఇలా యూఎస్ రిజెక్ట్ అయ్యాడు అన్న, యూకే హీ వాంట్స్ టు గో అని చెప్పారు. సరే స్టార్ట్ చేసాము. సో రఫ్లీ మార్చ్ 20th ఎప్పుడు స్టార్ట్ చేసాం. ఓహో, ఫిబ్రవరి కూడా కాదు, మార్చ్లో. మార్చ్ 20th ఎప్పుడు స్టార్ట్ చేసాం. ఓకే, గట్టిగా నెల గట్టిగా, లేకపోతే ఒక 25 ఒక 35 days వేసుకోవాలి. 40 days స్టోరీ. సరే ఫనీ, లైక్ డే 1 నుంచి యూ బీన్ సపోర్టింగ్ విత్ అస్, అంటే నేను అడిగింది చేసుకుంటూనే వెళ్ళావు. సో యూ ట్రస్ట్ అస్, మాతోనే జర్నీ చేసావు. అండ్ డే 1 నుంచి నేను అడిగింది ఫీజు కూడా అట్లాగే కట్టావు. తర్వాత పేమెంట్స్ కూడా అంటే లైక్ కట్టాల్సినవన్నీ కరెక్ట్గా కట్టుకుంటూ వచ్చినారు మీరు. యూనివర్సిటీకి సంబంధించిన క్యాష్ ఇంటర్వ్యూలకు కూడా బాగా అటెండ్ అయ్యారు. సో ఫనీ, టెల్ మీ ద స్టోరీ. సో ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో నీ ప్రొఫైల్ చెప్పు. వాట్స్ యువర్ ప్రొఫైల్? మై నేమ్ ఇస్ శ్రీపనంద్ర. ఐఎమ్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం. ఓకే. సో డిగ్రీ ఏ ఇయర్ పాస్డ్ అవుట్? ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 2020 పాస్డ్ అవుట్. 20 పాస్డ్ అవుట్. సో 20 నుంచి 24 వరకు ఏం చేశారు పని? ఎక్స్పీరియన్స్ ఓకే. చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది కానీ బట్ అంత యూస్ఫుల్ అనిపించలేదు నాకు. సో దాన్ని ఎప్పుడు ఓకే నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు, నా తెలంగాణ అంతే. ఫైన్. సో 2020 పాస్డ్ అవుట్ అయినావు. సో యూ గాట్ ఆఫర్. సో వన్స్ యూ కేమ్ విత్ అస్, నీకు ఎన్ని రోజులకు ఆఫర్ లెటర్ వచ్చింది టీ సైడ్? మనం అప్లై చేసిన కరెక్ట్గా 8 days అనుకుంటా ఆఫర్ లెటర్ వచ్చింది. సో అండ్ సెకండ్ థింగ్, నీకు టీ సైడ్ కాకుండా మెయిన్ థింగ్ ఇంకేమైనా అప్లై చేశారా ఫని? ఇంకేమైనా అప్లై చేసినారా? 5 కాలేజ్ అప్లై చేసాం కానీ నాకు సమ్మర్ ఇంటేక్ కావాలి అన్నీ వచ్చినాయి. బట్ ఐ వాంట్ గో టు సమ్మర్ ఇంటేక్. ఆల్రెడీ 1 year వేస్ట్ అయిందని చెప్పి నేను సమ్మర్ ఇంటేక్ టీ సైడ్ తీసుకున్నా. ఓకే. సో వాట్స్ యువర్ కోర్స్ ఫుల్ నేమ్? ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్, బిజినెస్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ అప్లైడ్. 2 years కోర్స్, రైట్? ఎంత ఫీజు ఎంత వచ్చింది? 18 lakhs వచ్చింది 2 years. 18 lakhs. సో స్కాలర్షిప్ ఏం ప్రొవైడ్ చేయలేదు టీ సైడ్? లేదు. ఓకే ఫైన్. సో నీకు ఐఎల్స్ వేవ్ ఆఫ్ వచ్చిందా పని? ఐఎల్స్ రాయలేదు, నేను జిఆర్ఈ టోకెన్ రాసా. ఓకే. బట్ నీకు 2 exams నడిచినాయి కదా? సో వాళ్ళు ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి తీసుకున్నారు, నిన్ను క్రెడిబిలిటీ టెస్ట్ 2 తీసుకున్నారు కదా? 2 తీసుకున్నారు. సో ఎట్లా జరిగింది ఇంటర్వ్యూస్? హౌ కమ్ ద ఇంటర్వ్యూస్ వెంట్ విత్? ఫస్ట్ నేను ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వడానికి కారణం మెయిన్ మార్క్స్ తీసుకుంటాం వల్లే. ఓకే. ఎలా జరిగింది? మేడం బాగా హెల్ప్ చేశారు మార్క్స్ లో. ఓకే. అంటే కాదు, మార్క్స్ వల్లే కొంచెం ఫ్రీ అనిపించింది నాకు కూడా క్రెడిబిలిటీ ఇంటర్వ్యూలో అయితే. ఓకే ఫైన్. అంటే మార్క్స్ కంటే నీకు డేటా అని ఇచ్చారా? మార్క్స్ అదే ఎలా పర్ఫామ్ చేయాలి, ఏ క్వశ్చన్ కి మనం ఎంత స్పాంటేనియస్ గా ఆన్సర్ ఇవ్వాలి, ఇవే అవి కొంచెం హెల్ప్ చేసినాయి. సో మా సైడ్ నుంచి సపోర్ట్ ఉందంటావు? యాక్సెప్ట్. సపోర్ట్ ఉండటం వల్లే కదన్నా 30 days అయిపోయింది మొత్తం. నేను అనేది ఇంటర్వ్యూ సైడ్, మా సైడ్ నుంచి సపోర్ట్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ట్రైనింగ్ ఇచ్చినాయి బాగా, అవి వర్కౌట్ అయినాయి. సేమ్ ఆ క్వశ్చన్స్ అట్లానే అడిగినారు, ఇబ్బంది ఏం లేదు. ఫైన్, సూపర్. సో 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఫస్ట్ అటెంప్ట్ అని క్లియర్ చేసావు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అంతే కదా? ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసావు. తర్వాత క్యాష్కి వెళ్ళాం, క్యాష్ వచ్చేసింది. క్యాష్ కూడా ఎక్కువ రోజులు ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, గట్టిగా 7 days 6 daysలో ఇచ్చేసారు. అన్కండిషనల్ వచ్చింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యాక్చువల్లీ నువ్వు March 21కే నీకు అన్కండిషనల్ వచ్చేసింది అనుకుంటా. 21, 22కి అన్కండిషనల్ వచ్చింది, 28th క్యాష్ వచ్చింది, 26th. సో దట్ ప్రాసెస్ వెరీ క్విక్లీ, జల్దీ అయిపోయింది. ఫైన్. తర్వాత మీరు క్యాష్ వచ్చింది, క్యాష్ తర్వాత వీసాకి వెళ్ళారు ఫనీ. సో వీసా చెన్నైకి వెళ్ళారు కదా? చెన్నై. ఏమన్నా ఇబ్బంది పెట్టారా అక్కడ? ఏమన్నా క్వశ్చన్స్ పడినాయా? ఏమన్నా ఎవరన్నా లైక్
ఒక్క క్వశ్చన్ కూడా అడగల, జస్ట్ నార్మల్ గా విచ్ టైప్ ఆఫ్ వీసా అని అడిగారు, వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగారు, అంతే. అంతమించి ఏం అడగలేదు అసలు. వాడు వీసా ఆఫీసర్ కాదు అసలు యాక్చువల్లీ. సో నీకు చెప్పినా కదా వాడిని. సో జస్ట్ ఏదో ఊరికే ర్యాండమ్గా అడగాలి కదా. ఐడి చెక్ అంటారు సార్, ఐడి చెక్ అనమాట. నువ్వా కాదా, ఫనీ అనే డాక్యుమెంట్లు ఎవరైనా పట్టుకొచ్చారా అని, జస్ట్ ఇట్ లైక్ దట్ అంతే. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ మా సైడ్ నుంచి, సో గివ్ మీ వన్ సెంటెన్స్, సో స్మాల్ రివ్యూ అబౌట్ అస్ అండ్ ఫ్యూచర్ వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా ఏం చెప్పగలుగుతాం? అంటే ఎంకరేజ్మెంట్ అయితే పర్లేదన్నా, రోజు నాకన్నా మీరే రోజు ఫోన్ చేసి ప్రోగ్రెస్ అని అడిగి మీరు తొందర పెడతాం వల్లే ఎంత ఫాస్ట్గా అయిందని నేను అనుకుంటున్నా. మరి ఇట్స్ క్రెడిట్ అంతా ఫస్ట్ అయితే నీకే. అంటే యాక్చువల్లీ సమ్మర్ ఇంటెక్ కి మనకి 40 days గ్యాప్ ఉంది. అన్కండిషనల్ వచ్చినా మే 13నే కదా కాలేజ్, అవ్వదేమో అనుకున్నా నేను. మధ్యలో అవ్వదేమో, లైట్ తీసుకుందాం, నెక్స్ట్ ఇంటెక్కి వెళ్దాం అనుకున్నా, కానీ చాలా ఫాస్ట్గా అయింది. ఆన్ డేట్లో ఇచ్చాం, ఆన్ డేట్లో అయిపోయింది మొత్తం, ఇంక్లూడింగ్ వీసా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ us. సో థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ యాక్చువల్లీ. సో థ్యాంక్స్ బ్రదర్. జాగ్రత్తగా వెళ్ళి చదువుకొని